హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కారపూస ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా 2 గ్లాసులు బియ్యపిండి, 1 గ్లాసు శనగపిండి, తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ వాము, 50 ml ఆయిల్ వేసుకొని మనం చక్కగా కలుపుకోవాలి పిండిని మొత్తాన్ని. తర్వాత తగినంత వాటర్ వేసుకొని పిండిని చక్కగా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయిలో నూనె వేసుకొని నూనె కాగేలోపు మనం ఇలా చక్రాలు ఒత్తుకునేది తీసుకొని మిషన్ దానిలో మనం పిండిని అయితే ఈ విధంగా కలిపిన పిండిని దానిలో పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది. హీట్ అయిన ఆయిల్లో మనము వీటిని చక్రాల్లాగా మనము ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇలా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే కమ్మనైన కారపూస అయితే రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.